గ్రామీణ నేపథ్యంలో నాణ్యమైన విద్య అందిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు, విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత సెయింట్ మేరీస్ పాఠశాలకు దక్కిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు. విద్యా హక్కు చట్టం అమలుతో అందివచ్చిన అవకాశాలను ఈ పాఠశాల సమర్థవంతంగా వినియోగించుకుందని పేర్కొన్నారు. నైపుణ్యం, క్రమశిక్షణ విలువల సమ్మేళనంగా నిలిచిన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీస్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. పాఠశాలలో ఆధునిక సదుపాయాలైన అటల్ టింకరింగ్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు కావడం అభినందనీయమని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వేద పండితుల హోమాది కార్యక్రమాలు, విద్యార్థుల సాంప్రదాయ ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం రాష్ట్రంలోనే ఉత్తమ డీఈఓగా అవార్డు అందుకున్న శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి, మండల విద్యాధికారి కృష్ణ, ట్రెస్మా ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏమున్నా కూడా పిల్లల భవిష్యత్తుకు, ప్రజల భవిష్యత్తుకు కావాల్సింది విద్య, వైద్యం కాబట్టి అలాంటి వాటిలో ఎక్కడ కూడా లోటు రాకుండా మనం ముందరికి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలోనే మనము ఇటువంటి స్కూళ్ళల్లో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో కూడా గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల నుంచి కూడా ఇటువంటి ప్రాంగణంలో చదవాలి, వాళ్ళకు కూడా సరి అయిన విద్యా సౌకర్యాలు దొరకాలనే ఒక ఉద్దేశంతో ఒక 5% సీట్లు ఇలాంటి కార్పొరేటు, సెమీ కార్పొరేటు స్కూళ్ళల్లో కూడా రిజర్వేషన్ చేసి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జిల్లాను 100% ఉత్తీర్ణతోని ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో కూడా మొట్టమొదటి స్థానాన్ని సంపాదించే దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి పైకి చెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ కిందికి రాకూడదు. ఆ విధంగా మనం కష్టపడ్డట్టయితే మనం ఖచ్చితంగా మనము ఆ స్థానాన్ని పల్లెపరుచుకుంటాం. మనకు టీచర్లకు ఎక్కడ కూడా కొద్దిగా ప్రైవేట్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, మన జిల్లాలో పట మంచి నాణ్యతమైనటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండడం మనం ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి ఈ నమ్మకం నాకు తప్పకుండా కలుగుతా ఉంది.